అన్న నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. అన్న చెప్పండి అన్న. ఓకే, నిన్న తుమ్మగారు క్లాట్ గా చెప్తారు కదా 2 లక్షల పైన రుణమాఫీ కాదని. కాదని ఇప్పుడు లైవ్ లో కూడా మనం కాల్ తీసుకున్నాం, చూసిరో లేదో? వాట్సాప్ కూడా చేశాను, మీరు చూడలేదు? ఇప్పుడు నేను మంత్రి గారికి ఫోన్ చేసిన లైవ్ లా అన్న చేస్తే కేబినెట్ నిర్ణయం తీసుకుంది, ఇంకా చెయ్యము అంటున్నాడు. అవునవునన్న, మరి కేబినెట్ నిర్ణయం తీసుకుంటే రైతుల నిర్ణయం తీసుకోవద్దా? తీసుకునేది ఉంది కదా ఇప్పుడు. రైట్, అదే మాట్లాడుతూ ఉన్నాం, మాట్లాడదాం. ఎక్కడి నుంచి అన్న మీరు? ఉండనన్న, పర్లేదు. నేనేమంటున్నా, ఇది పోరాటం కాదు, ఇంకా ఇది మన ఆవేదన అంతే. మనమేమి ఉద్యమం చేస్తలేము, రోడ్ల మీదకి పోతలేము, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తలేము, ఎవరిని బాధ పెడతలేము, మన బాధ చెప్పుకుంటున్నాం అంతే. పోవచ్చు కదన్న, ఇదెంత పని అన్న, ఇదెంత పని? వ్యవసాయ శాఖ షెడ్యూల్ ఇచ్చి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద నేను ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నా. ఖచ్చితంగా రాష్ట్ర రైతాంగం అందరి తరపున నేను ఖచ్చితంగా పిల్లేయబోతున్నా, మీరు చూస్తారు కూడా. ఓకేనా, మేము కూడా వస్తామన్న, దానికి సహకరిస్తాం. మాది ఉందన్న 2 లక్షల పైన ఉంది. 3 లక్షలు ఉంటే మేము 1 లక్ష రూపాయలు కట్టినామన్న ఆల్రెడీ. 2 లక్షలు రుణమాఫీ చేస్తారంటే అన్న, వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకోలేదు అని చెప్పి చేయకపోవడం వల్ల నష్టమేమి ఉండకపోతుండే. పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అది దొంగ మాట అని చెప్పి మాటలు మార్చినా నేనేమంటా ఉన్నా అంటే, వాళ్ళంతా వాళ్ళు నోరు తెరిచి మీరు కట్టుండ్రి మేము ఇస్తామని చెప్పి మనని వంచనకు గురి చేశారు. కాబట్టి మనం మోసపోయినాం. కాబట్టి ఖచ్చితంగా బాధితుల పక్షాన మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, దానికి కోర్టులో కూడా కేసు వేయాల్సిందే. ఇప్పుడు ఎత్తుతలేడా నా పొన్నం ప్రభాకర్? చూసిరు కదా లైవ్లో, ఎత్తి పిఏ మాట్లాడి సాయంత్రం 6 గంటల తర్వాత సార్ ఫ్రీ అవుతాడు, అప్పటిదాకా ఫుల్ బిజీ ఉన్నాడని చెప్తారు. ఫుల్ ఇగో గైడ్లైన్స్లు ఇచ్చారు కదా, గైడ్లైన్స్లో కూడా ఉంది కదా. ఒక్కసారి చూడండి, మాధవరెడ్డి పెండియాల నరేష్ అన్న, సోమవారం అసెంబ్లీ ముట్టడికి మేము సిద్ధం, దయచేసి మీరు సహకరించగలరు. అన్న, మీరు వస్తా అంటే ఎక్కడికి వస్తారో చెప్పండి, మీరు మెసేజ్ పెట్టండి, నేను వస్తా 7 గంటలకి, దేనికైతే దానికి కూర్చుందాం. ఇక ఎట్లయినా సరే అదే అన్న, ఇప్పుడు చాలా మంది రైతులు మెసేజ్ పెడతా ఉన్నారు, మండే రోజు మనం ఖచ్చితంగా పోదామని. సో నేను సిద్ధం అన్న, నేను సిద్ధం. మీడియాకు కూడా చెప్తా, మా వాళ్ళు కూడా వస్తారు, అందరం కలిసిపోయి ఏడ కూర్చుందాం. కరెక్ట్ అసెంబ్లీ అంటా ఉన్నారు కదా, అసెంబ్లీ కానీ అడుగుదాం. మనం కూర్చోవడం అంటే మనం ఏమి ఎవరిని బాధ పెట్టేది లేదు, మన బాధ చెప్పుకుందాం. రైట్ అన్న, చేద్దామన్నా. ఓకే, థ్యాంక్ యూ. హలో అన్న, నమస్తే. ఆగుతా ఏడున్నావు నువ్వు? బయట ఉన్నావా? నాగరాజు కూసా పెద్ద ఎత్తున ముట్టడి చేద్దామన్నా. ఓకే అన్నా, చెప్పండి. బయటకు రా, ఆగుతా, టెన్షన్ పడకు. గుండ్ల నారాయణ, పోచారం శ్రీనివాసరెడ్డి నెంబర్ ఇవ్వన్నా. ఎస్, నేను అందరికీ అన్నీ ఇస్తా, వెయిట్ చేయండి. ఖచ్చితంగా పోచారం శ్రీనివాసరెడ్డి నెంబర్ కావాలట. ఎవరిని వదిలిపెట్టకండి. ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇప్పుడు ఇక నన్ను ఉండమన్నావు కదా, అందుకే నువ్వు లైన్లోనే ఉండు. దొరికినాడు అన్న మాట్లాడదాం. మాకు అన్న నీ బాధ నాకు అర్థమైంది అన్నా. నేనేమంటున్నా, ప్రాణం కోనికి ఉన్నట్టుందన్న, ఒకరికి పెట్టి అన్నం పెట్టి ఒకరు మట్టి పోతే ఎంత ప్రాణం, ఎంత ఇబ్బంది ఉందన్నా. నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను, ఆటో నడుపుతున్నావా? తుంగతుర్తా? మీ ఎమ్మెల్యే ఎంత పాటి మనిషి చూసిరు కదా మొన్న. దుమ్ము లేదు, పుమ్ము లేదు, ఏం లేదన్నా. పొల్లు దుమ్ము కాదే, మీ ఎమ్మెల్యే ఊత పదం పొల్లు అంటాడు. మాటలే ఉండే పొల్లు లేదు, గిల్లు లేదు, అన్ని ఉత్త మాటలన్నా. ఇల్లు దొంగలన్నా, నిజంగా మేము ఎంత కొట్లాడరన్నా. మనం ఫోన్ చేస్తే సుక్క లీలియమని చెప్పిండు మీ ఎమ్మెల్యే. ఉన్నావా? చూసినావా? ఏమన్నా ఇంత కొట్లాడారంటే మీరు మా కోసం ఎంత నీళ్ళలో పాలైపోయిందన్నా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటావా అన్న? ఇప్పుడు అయ్యేదాకా చేయాలి కదా, దీన్ని ఎట్లా ఇడిచి పెడదామా? ఖచ్చితంగా వచ్చేదే, వాళ్ళకి ఆప్షన్ లేదు. చెప్పలే కదా, ఏం లేదు వాళ్ళది. మన కాడ ఉంది కదా, ఓట్లు
అయిపోయాయి అడగపోతున్నా ఎంత దూరం పోతాను ఎంత దూరం పోతాను అనుకున్నా అదే 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 హైదరాబాద్ వచ్చి ఒకరోజు మీ స్టూడియో కలుస్తాను రండి రండి అన్న, తప్పకుండా రండి. ఏదైనా మీరు ప్రయత్నం చేస్తా అంటే కూడా నా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. ఎక్కడికంటే అక్కడికి వస్తా, ఏదంటే అది మాట్లాడడం, ఎవరినంటే వాళ్ళని అడుగుదాం. అన్న ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తాను, ఆట నడుపుకుంటూ మరి లవ్ చూసుకుంటూ రోజు ఫోన్ చేసి కలుస్తాను. ఎవడో కలుస్తా అనుకోండి, మన బస్ స్టాండ్ ముందు కలిసినాను ఈ రోజు. అరే 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 అరే, ఆటో మరి ప్యాసింజర్లు ఉన్నారా ఆటోలా? ఎవరు లేరా? ఓకే ఓకే, జాగ్రత్త. అదే అదే జాగ్రత్త. ఇంకొకటి, మీ ఆటో డ్రైవర్ల కోసం కూడా నేను ఖచ్చితంగా మాట్లాడాల్సింది ఉంది. దొంగ హామీలు అన్న ఎన్ని రావన్నా అన్ని మాటలు నమ్మొద్దా నీకు రా అన్న. మొన్న ఏమన్నా పొన్నం ప్రభాకర్ సార్ ఏమన్నా నిన్న రా, ఇప్పుడు ఫోన్ చెప్తే కానీ నెల క్రితం ఏమన్నాడు మొన్న నెల క్రితం వస్తాయి 2 లక్షల పైన చూస్తాం ఇస్తాం అని చెప్పి నువ్వు ఇప్పుడు 2 నిమిషాల మాట్లాడు. నిన్న మధ్యాహ్నం చేసి ఏందన్నా నిరాశ అయిపోయిందన్న ప్రాణం. 3 ఎకరాలు ఉందని చెప్పలేము నాకు. మా మిస్సెస్ పేరు మీద 60,000 పేరు మీద 1,50,000 ఉన్నాయా, 2,06,000 ఉన్నాయన్న. 6,000 కోసం రాలే. ఓకే అన్న వీళ్ళకు ప్లానింగ్ ఇచ్చేదాన్ని కేసీఆర్ సార్ కూడా ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఈయన కూడా వీళ్ళకి కూడా అదే ప్లానింగ్ అన్న. 1,99,000 అప్పుడు 99,000 కూడా అప్పుడు ఇయ్యలే. ఇప్పుడు వీళ్ళకి ప్లానింగ్ ఏంటంటే 1,99,000 వరకే క్లోజ్ చేసేదన్న. సలహాదారుడు వీళ్ళకి ఇచ్చి ఆయనకి ఇచ్చిన అందుకని అంత ప్లానింగ్ ప్రకారం చేసేదని ఇక రాలే అని 2 సంవత్సరాలు చూసుకుంటే వెళ్ళిపోతుంది. అంతకంటే ఏం చేస్తాయని బాగా అంటే కడుపు నొప్పి ఉండి ఉండరాళ్ళు ఈ నెంబర్లు అవే పోచారం శ్రీనివాస్ రెడ్డి నెంబర్ ఉంటుంది చూడండి, ఇట్లా కిందికి మీదికి స్క్రోల్ చేసి చూడండి, అందులో నెంబర్ ఉంటుంది. కరెక్టే బ్రదర్, నేనేమంటున్నా, ఇప్పుడు మీకు కూడా సంవత్సరానికి ఎంతో కొంత భృతి ఇస్తామని చెప్పి నమ్మించారు మిమ్మల్ని ఆటో వాళ్ళని, ఎందుకంటే ఫ్రీ బస్సు పెట్టినాడు. ఎందుకు రాదా ఈ ఫ్రీ బస్సు ఎందుకు ఎవరు పెట్టని చెప్పారు, ఎందుకు పెట్టారని వాళ్ళు కూడా మస్తు బాధపడతారు. మా ఆటోలు కూర్చొని మాకు చెప్తారు. ఒకరి మీద ఒకరు కొట్టుకొని ఏం నా పరిస్థితి ఏంది, ఎంత గోల ఏంది అన్న. ఇలా ఫ్రీ బస్సు పెట్టి ఈ రాష్ట్రంలో 15 ఎన్నో కోట్ల మంది ప్రజలు రైతు ఏమంటారు మహిళలు ప్రయాణం చేశారు అన్నాడు. అన్నా వాడు అన్ని మాటలకే ఉన్నాను నిజంగా. సరే ఈ కేసీఆర్ అబద్ధం తిరగకూడదు. కరెక్టే, నేనేది 150 కోట్లు ఏమో చెప్పారు, ఈ దేశ జనాభానే లేదు అంతగానం తిరిగిరని చెప్పారు. అట్లంటే అన్ని మాటలు. ఇప్పుడు ఏ మహిళలైతే ఆ బస్సులో ఉచిత ప్రయాణం తీసుకున్నారో పోయి వచ్చిండ్రో ఆ మహిళల ఇళ్ళ ఆ కుటుంబాలకు వ్యవసాయాలు లేవా? వాళ్ళకు ఇలా రైతు భరోసా రాకపోతే, రైతు రుణమాఫీ రాకపోతే అడగరా వాళ్ళు? అజెండా ఉంటుంది ఎన్నో, నెలకోసారి 2 నెలలకు ఊరికి వెళ్తాం పోతాం కానీ ఇప్పుడు ఎవరికి సాయం చేసినట్టు ఫ్రీ బస్ ఉంటే ఎవరు సాయం చేసినట్టు చెప్పండి. వాళ్ళకి మనకి ఎవరు సార్ రోజు ఎలా చేసుకుంటారు, ఎందుకు వెళ్తారు? ఏదో ఒక పని ఒక రోజు వెళ్తాం బస్సు మీద మాకేమో చెప్పండి. అన్న సరే అన్న, చాలా మంది రైతులు ఫోన్ చేస్తారు, మళ్ళీ మాట్లాడతాను నేను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, మళ్ళీ మాట్లాడతాను నీతో. నేను మాట్లాడతాను తప్పకుండా. థ్యాంక్ యూ. హలో, అందరి ఉన్నాయి కదా, ఆయన పేరు 119 నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం. హలో, పి శ్రీనివాసరెడ్డి ఉంటుంది, అయితే పోచారం అని ఉంటుంది, లేదా పి శ్రీనివాసరెడ్డి అని ఉంటుంది. హలో, బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ. హలో అన్న, నమస్తే, గుడ్ మార్నింగ్. నమస్తే అన్న, నాగార్జున సాగర్ అన్న. నాగార్జున సాగర్ చెప్పండి అన్న. మాది డిబిటీ ఇష్యూ ఉందన్న, అది మాపి కాలేదన్న. ఓకే, అదే టెక్నికల్ ఇష్యూనే అది. అవునన్నా, అదే ప్రాబ్లం అన్న. ఓకే, అది ఇప్పుడు నిన్న మంత్రి చెప్పిన మాటలు విన్నావా, వినలేదా? వినలేదన్నా నేను. అయ్యో, అసలు నువ్వు అది ఫాలోనే కాలేదా? నిన్న క్యాబినెట్ తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు నుంచి చేస్తలేమో అది అన్నాడు. నాతో ఆదిగా అయిపోయిందని చేతులు ఎత్తేసారు. క్లోజ్ ఇప్పటి నుంచి క్లోజ్ అని చెప్తారు కదా, కాదని డిప్యూటీ ఇష్యూ మన ₹1,00,000 ఉన్నాం కదా అన్న మనం. అన్న, ఆయన ఇళ్ళకంగానే పండుగ కాదు, ఆయన చెప్పంగానే ఆగిపోయింది ఏం లేదు. రేపు ముఖ్యమంత్రి వస్తాడు, ముఖ్యమంత్రి లేనిది చూసి ఈయనను బలి చేసిర్రు, ఈయనతో చెప్పించారు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రేపు వీళ్ళు అడిగేదేంది, మనం అడిగేదేంది, ఆయన చెప్పేదేంది రేపు తెలుస్తుంది. ఇప్పుడు నెత్తో కత్తో ఉన్నోడే కదా కావాల్సింది. ఇప్పుడు ఈ నెత్త కత్త వీళ్ళది, అసలోడు ముఖ్యమంత్రి మనకు చెప్పింది.
ఇంకోటి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కూడా ఆయనను చూసే ఓట్లేసారు. అలాంటప్పుడు ఆయనే దానికి జవాబుదారు ఉంటాడు. రేపు బరాబర్ ఆడుతారన్న వీళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎవ్వరు ఊరుకోరు. మీరు చూడండి ఈ సబ్జెక్టు వదిలేసిరు అనుకున్నారు కానీ ఇలా ఇదే టైట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టి వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే వీళ్ళకు ఉంటుంది. ఇక ఇప్పుడు బొమ్మనిగా ఇప్పుడు వనరిగా ఎన్నికలకు ఆ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది కదా. ఇప్పుడు వనరిగా హ్యాపీగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టుకోండి, సర్పంచ్ ఎన్నికలు పెట్టుకోండి. ఇక మిమ్మల్ని ఆదరించుడు, మిమ్మల్ని ఎత్తుకునుడు ఇక బ్రహ్మాండం ఇక. సరే అన్న, ఓకే ఓకే చెప్తానండి మళ్ళీ. హలో 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 నరేష్ గారు. అవునమ్మా మాట్లాడుతున్నా. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. నమస్తే నాన్న. అమ్మా ఈరోజు తొందరగా కలిసిండు వ్యవసాయ శాఖ మంత్రి. తొందరగా దొరికిండు. ఇంత ముందు కాల్ చేస్తే పిఏ మాట్లాడు, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఎప్పుడు ఫోన్ చేస్తే కలవలేదు కదా. నేను అంతకంటే ముందు కూడా చాలా సార్లు ట్రై చేస్తే ఎత్తలేదు. ఈ రోజు అనుకోకుండా దొరికింది. అంటే వాళ్ళు నెంబర్లు కూడా కొంత పెట్టుకుంటారు. వాళ్ళు ఎవరు తెత్తాలి ఎవరు తెత్తద్దని చూస్తుంటారు. మనం ఎన్నోసార్లు ఆయన అన్నాం కాబట్టి ఆయన గుర్తుంటుంది వాళ్ళకి. అయినా కూడా సిగ్గు లేకుండా డైరెక్ట్గా ఒకటే మాట చెప్పిండు, మేము క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరి ఏ క్యాబినెట్, ఎవరి క్యాబినెట్, ప్రజలకు అవసరం లేని క్యాబినెట్ ఎందుకు అసలు ఈ రాష్ట్రంలో? మన సమస్య పట్టని క్యాబినెట్ మనకు అవసరమా? అవును, అది మీ వలన మీ ఛానల్ వలన 8 నెలల నుంచి పోరాటం, మా తరపు నుంచి మీ తరపు నుండి 8 నెలల నుండి పోరాటం బానే చేస్తున్నాం. ప్రతిపక్షాలు కూడా పాపం వాళ్ళు కూడా రైతుల గురించి బానే కొట్లాడుతుండ్రు. నిన్న మొత్తం రైతులదే అమ్మ. నిన్న వాకౌట్ చేసింది కూడా రైతుల వల్లనే. అట్లా చేసింది, వాకౌట్ చేసింది అన్ని చూస్తానే ఉన్నాము. ఈ ఛానల్ నడుస్తుంది అక్కడ కూడా చూసినాం నేను. అలాంటిది ఈ రైతులను ఫ్యామిలీ గ్రూపింగ్ అని చెప్పేసి ముగ్గురిని ఒకే రేషన్ కార్డు కింద జమ చేసి 2 లక్షల పైన ఉన్నాయి, మీరు కట్టుకోండి నేను ఇస్తాను, మీరు 2 లక్షల పైన ఉన్నోళ్ళు మేము ఇయ్యమని అనడం న్యాయమా? లేదంటే ఒకరొకరు చేయవలసినవు. ఫస్ట్ చేసిన వాళ్ళకు ఒక్కొక్క లక్ష చేయవలసినవు. ఒక విడతల 2 లక్షలు 1.5 చేయమని మిగతా రైతులను ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు కదా. ఒక్కొక్క లక్ష ఇవ్వాల్సినాడు. కొద్దిగా గ్యాప్ ఇచ్చి టైం, ఫస్ట్ టైం 1 లక్ష మాఫీ చేసి తర్వాత కొద్దిగా టైం ఇచ్చి మళ్ళీ మిగతా వాళ్ళని చేయవలసిన 2 లక్షలు ఒకేసారి అందరికి ఒక్కొక్క లక్ష ఇచ్చి తర్వాత టైం ఇచ్చి తర్వాత వేయవలసినాడు. పెట్టిన వాళ్ళకేమో 4 పంక్తులు పెట్టి ఇద్దరికి మంచిగా పెట్టి ఇద్దరికి మంచిగా పెట్టను, మీకు లేదు అయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది? ఇప్పుడు అదే ఉన్నదమ్మా. ఒక మహిళా రైతుగా నువ్వు చెప్పమ్మా, ఒకవేళ వాళ్ళు కాదు అంటే మీరేమంటారు చెప్పుంటే ఫస్ట్ మీ మాట. ఏం వదిలిపెట్టద్దు నాన్న ఈ సబ్జెక్టు. అందరం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా 1,00,000 పైన ఉన్నాయి అని చెప్పేసి మాకు 2 టైంలో కాలేదు. ఒకసారి 48,000 ఉన్నాయి కాలేదు, ఇంకొక 2వ టైం కూడా కేసీఆర్ ప్రభుత్వంలో 1,00,000 పైన ఉన్నాయని చెప్పేసి కాలేదు. 2 సార్లు కాలే. పోనీ ఈ టైంలో అయితే అనుకోని ఎదురు చూసి సరే 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కట్టుకోండి వెంటనే వేసేస్తామన్న మాట వాళ్ళ ముఖ్యమంత్రి నోటి ఉంటుంది. అమ్మ ఒక్క సెకండ్ అమ్మ, ఒక ఎమ్మెల్యే గారు కాల్ చేస్తున్నారు. ఇప్పుడు కట్ అయింది. అరే సారీ అమ్మ, నేను ఆపేసిన మధ్యలో. ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారితో మాట్లాడింది కదా. అయితే ఆ ఎమ్మెల్యే గారు ఇందాక కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఆయనంతలో ఆయనే చేసాడు. చూసిన పొద్దుటి నుండి నేను స్టార్టింగ్ నుండి మార్నింగ్ చూస్తూనే ఉన్నాయి. ఇంకా ఏమని అడగాలమ్మా వాళ్ళని? మాకు ఎరకలేదు, మేము చూడలేదని ఇంత సింపుల్ గా చెప్తున్నారు. పొద్దుటి నుండి స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నా, లైవ్ చూస్తూనే ఉన్నా. వాళ్ళు ఇంత ముందు వేరే ఒక మహిళ పోయి అడిగినట్టు చూసినట్టు కూడా చూపించారు మీరు వీడియో. ఆయన ఇప్పటిదాకా మాట్లాడింది ఆయన చూసినా. ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి తొందరగా స్పందించి ఏం చెప్తాడా అనుకుంటే ఆయన ఆ మాట చెప్పిండు. కానీ ఇప్పుడు రైతుల పక్షాన మాత్రం ఇన్ని రోజులు ఈదుకొచ్చిరన్నా ఇప్పటి వరకు అందరికి న్యాయం జరిగే వరకు నడిపియాలని అనుకుంటున్నా నేను. తప్పకుండా అమ్మా, చూసిరు కదా. రైతు బంధు కేసీఆర్ రుణమాఫీ చేయలేదు, ఒప్పుకుందాం. బరాబరి ఆయన రైతు బంధు మాత్రం కంపల్సరీ బరాబరి వేసేసిండు ఆయన. ఆయన రుణమాఫీ చేయని ఎఫెక్ట్ అందులో జర కొట్టుకపోయింది. ఆ టైంలో కొద్దిగా బాధ అనిపించినా లేదు, రైతు బంధు ఏదో టైం కు పడుతుంది కదా అనుకొని వదిలేసినాం. అది లేదు ఇది లేదు, ఒకసారి ఎగ్గొట్టేసిండ్రు కూడా. ఒక కుటుంబానికి మామూలుగానే చెప్పుకుందాం, మా కుటుంబానికి 4 ఎకరాలు 5 ఎకరాలు అనుకోండి, మాకు 5 ఎకరాలకైనా కూడా 50,000 నష్టమా? ఒకసారి ఎగ్గొట్టేసినవు, ఇప్పటికి రాలేదు. 1 ఎకరా 10 గుంటలు నాకు పడ్డది, 3 ఎకరాల 10 గుంటలకి ఇంకా పడనే లేదు. మరి ఇట్లా నష్టం అయితే లేదా నాన్న? అట్లా కాదు, ఒకే దపన 2 లక్షల రుణమాఫీ అంటలం 2 విడతలుగా చేయమను. అమ్మ వాళ్ళకి ఇప్పుడు నేను ఒక్కొక్క ప్రశ్న అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు.
అయితే నేనేమంటున్నా అంటే 10 ప్రశ్నలు అడిగి కన్ఫ్యూజ్ చేసి వాళ్ళు ఏది చెప్పకుండా వదిలేసే కంటే నేను అడిగేది సూటిగా మనకు అవసరమైన ప్రశ్నలు అడిగి వాళ్ళని ఏం చేయాలన్నా అడుగుతా ఉన్నా, అదే తెలుసుకుంటా ఉన్నా ఇన్ఫర్మేషన్. మనము ఖచ్చితంగా స్టూడియోకి పిలుద్దాం, వాళ్ళని లైవ్లోనే రైతులతో మాట్లాడిద్దాం. ఖానాపూర్ రైతులు రెడీగా ఉండండి. వెడమ బొజ్జు గారు మన స్టూడియోకి వస్తా అన్నారు. పక్కాగా మనం లైవ్లో రైతులతో మాట్లాడిస్తున్నాం. ఇట్లా ప్రతి ఎమ్మెల్యేని ఎక్కడికక్కడ అడుగుతూనే ఉంటేనే మనకు పని అవుతుంది. లేకపోతే వదిలేద్దామంటే చెప్పండి మీరు. ఇక ఏం వదిలేదు నాన్న, మొత్తం అందరికి న్యాయం చేసే వరకు నడిపియాలి ఇదే విధంగా. ఓకే అమ్మ, తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. సరే.